స్వదేశీ అత్త, అమెరికా కోడలు. రంగమ్మ తన ఒక్కగానొక్క కొడుకు కిషోర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. కిషోర్ బాగా చదువుకుని అమెరికా వెళ్ళాడు. అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడు. ఏ రంగమ్మ, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడుగా, నువ్వు పండగకి వెళ్ళొచ్చుగా. పండగకి వాడే వస్తానన్నాడు. ఇంక నేనెందుకు వెళ్ళడం? వాడెళ్ళి 5 ఏళ్ళు పైనే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఎప్పటికొస్తాడో ఏమిటో. ఈ ఏడాది ఎలా అయినా వాడికి పెళ్లి చేసే పంపిస్తా. అవునవును, మంచిదే. మరి సంబంధాలేమైనా చూసారా? మొన్ననే పంతులు గారికి చెప్పాను. అబ్బాయి వచ్చేలోగా మన సాంప్రదాయాలకి విలువనిచ్చే మంచి అమ్మాయిని చూస్తానని మాట కూడా ఇచ్చారు. అయితే మరీ మంచిది. అయ్యో రంగమ్మ, ఇప్పుడే వస్తాను. బియ్యం కడిగి పెట్టొచ్చాను. పొంగిపోయిందో ఏమిటో. అయ్యయ్యో, ముందు వెళ్ళి చూడు. రంగమ్మ కళ్ళు కాయలు కాసేలా తన కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆ గడియ రానే వచ్చింది. రేపే వస్తున్నానమ్మా అని కొడుకు ఫోన్ చేయడంతో హడావిడిగా కిషోర్కి నచ్చినవన్నీ వండుతూ కూర్చుంది. ఏమే, ఎందుకే అంత హడావిడి చేస్తున్నావు? వాడేం ఒక్క రోజులో వెళ్ళిపోడుగా. 6 నెలలు ఇక్కడే ఉంటానని చెప్పాడు. వాడికి నచ్చినవన్నీ రోజుకో వెరైటీ చేసి పెట్టు. అన్నీ ఒక్కరోజే తింటాడా? అబ్బా, మీరూరుకోండి. వాడేం తింటాడో ఎలా తింటాడో నాకన్నా బాగా మీకేం తెలుసు? ఊరికే సొనగకుండా వెళ్ళి కూరగాయలు పండ్లు తీసుకురండి. హల్వా మర్చిపోకుండా తీసుకురండి. హల్వా అంటే వాడికి ఎంత ఇష్టమో. ఏంటో దీని చాదస్తం, ఎవరి మాట వినదు. సర్లే, వెళ్తున్నాలే. రంగమ్మ తన కొడుకు ఇంటికొస్తున్నాడని ఊరంతా చాటింపేసింది. దానితో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ రంగమ్మ ఇంటి బయట అరుగు దగ్గరకు వచ్చి చేరారు. రంగమ్మత్త కొడుకుని ఎప్పుడో కాలేజ్ చదువుతున్నప్పుడు చూశాను. మంచి కుర్రాడు. నా కూతురు కూడా వాటితో పాటే చదువుకుంది. వాళ్ళు మంచి స్నేహితులు కూడా. అయితే మాత్రం నీ కూతుర్ని వాడు ఇష్టపడాలిగా. వాడెప్పుడూ నా కూతురుతోనే మాట్లాడేవాడు. పైగా నన్ను మామయ్య అని కూడా పిలిచేవాడు. ఆపండ్రా మీ వాదన. ముందు వాణ్ణి రానివ్వండి. వాడే చెప్తాడుగా ఎవరంటే ఇష్టమో. ఎవరిష్టం చెల్లదు. వాడికి ఎలాంటి అమ్మాయి బాగుంటుందో అందరికంటే బాగా నాకే తెలుసు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే దూరం నుండి కార్ రావడం గమనించి అందరూ ఒక్కసారిగా లేచి నించున్నారు. కార్ వచ్చి గుమ్మం దగ్గర ఆగింది. కార్ లోపల నుండి కిషోర్ దిగాడు. కొడుకును చూడగానే ఆత్రంగా వెళ్ళింది రంగమ్మ. కార్ దిగి కిషోర్ పక్కనే నిలబడి ఉన్న అమ్మాయిని చూడగానే రంగమ్మ పరుగుకి బ్రేక్ పడింది. రారా కిషోర్, అక్కడే ఆగిపోయావే. ఇంట్లోకి రా. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? నీ ఫ్రెండా? లోనికి తీసుకువెళ్ళు. ఏంటక్క, అంత నీ ఇష్టమే అన్నావు? అలా ఏం కనబడట్లేదే. ఆ తెల్లమ్మాయి నీ కోడలైనా నీకిష్టమేనా? ఊరుకోరా సూరి, మనకెందుకు? పదండి పదండి పోదాం. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రంగమ్మ ఒక్కతే నిలబడిపోయింది. ఇంతలో తన భర్త కంగారుగా వచ్చి తనని లోపలికి తీసుకువెళ్ళాడు. అమ్మా, నన్ను క్షమించు. నీతో ఈ విషయం ముందే చెప్పుండాల్సింది. క్యాథరిన్ నేను 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మీ సమక్షంలో పెళ్లి చేసుకోవాలని వచ్చాం. ఈ విషయం ఫోన్లో చెప్పడం బాగుండదనిపించింది. అదేంట్రా అలా నానుస్తావు? నీ ఇష్టాన్ని మీ అమ్మ ఏనాడైనా కాదన్నాదా? నీకోసం ఏమైనా చేస్తుంది. అలాంటిది నీకిష్టమైన అమ్మాయితో పెళ్లి జరిపించదా? ఇంకా ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో, సరేనా? రాఘవయ్య తెలివిగా తన కొడుకు బాధపడకూడదని, జరగాల్సిన పెళ్లికి రంగమ్మ అడ్డుపడకూడదని చెప్పకనే చెప్పాడు. రంగమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన భర్త తనకి 1 వారం రోజుల పాటు నచ్చజెప్పి మొత్తానికి ముహూర్తం పెట్టించాడు. బంధువులకు స్నేహితులకు వివాహ ఆహ్వానం పంపించారు. కిషోర్ ఇంకా క్యాథరిన్లకు రంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అప్పటికి కూడా రంగమ్మ నోట్లో ఒక్క మాట కూడా రాలేదు.
అమ్మా ప్లీజ్ నాతో మాట్లాడు. నేను ఇంకా 10 రోజులే ఉంటాను. మాట్లాడవే, మనకి మాత్రం ఇంకెవరున్నారు? వాడు ప్రేమించడం ఏం తప్పు కాదుగా. ఆ మాటకొస్తే మంది కూడా ప్రేమ వివాహమేగా. ఆ రోజుల్లో చాలు ఆపండి. ఇక్కడెవరికి మీ ప్రేమ గాథలు వినాలని లేదు. సరేరా, పెళ్ళి ఎలానో నీ ఇష్టంతో చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా నా మాట విను. 10 రోజులు కాదు, ముందు చెప్పినట్లు కనీసం 6 నెలలైనా ఇక్కడ ఉండాల్సిందే. అమ్మా నాకు ఉండాలనే ఉంది, కానీ అర్జెంట్ వర్క్ ఉంది. తొందరగా రమ్మని ఆఫీస్ నుండి ఫోన్. ఏం చెయ్యను? పోనీ నేను వెళ్ళి వస్తాను. క్యాథరిన్ ఇక్కడే ఉంటుంది. ఈలోపు నీకు తను అలవాటవుతుంది. వెళ్ళి రానా మరి? కానీ కిషోర్ క్యాథరిన్ని తన ఇంట్లోనే వదిలేసి అమెరికా వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయాన్నే రంగమ్మ వంటగదిలో టిఫిన్ చేస్తుంది. క్యాథరిన్ కూడా అక్కడే నిలబడి ఉంది. అత్తయ్య, నేను కూడా వంట చేయటంలో మీకు సాయం చేయనా? క్యాథరిన్ చక్కగా తెలుగులో మాట్లాడేసరికే రంగమ్మ ఒకసారి తన మొహం చూసి వెళ్ళిపోయింది. రాఘవయ్య తన భార్యతో, కోడలు పిల్ల చాలా మంచిది. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. వాళ్ళ నాన్న కూడా తెలుగు ఆయనేనట. తనది వాళ్ళమ్మ పోలికని చెప్పింది. ఏదేమైనా అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి తెలుగు అమ్మాయి అవుతుందా? అంటూ రంగమ్మ మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది. కొంతసేపటికి పక్కింటి జానకమ్మ వచ్చింది. రంగమ్మ, ఓ రంగమ్మ, ఏంటి పలకడమే మానేశావు? కోడలు రాగానే మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? అంటూ ఉండగానే రంగమ్మ ఇంకా క్యాథరిన్ అక్కడికి వచ్చారు. నీ కోడలు భలే అందంగా ఉంది. అమెరికా అమ్మాయి కదా, వంట వార్పు రావేమో. అదేం లేదండి, మా ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను. అయినా అమెరికా వాళ్ళకి వంట చేయటం రాదు అని, పని చేయటం రాదని ఎవరు చెప్పారు? వామ్మో, నీ కోడలు తెలుగు దంచేస్తుంది కదా. మా నమ్మాయి కాదంటే ఎవరూ నమ్మరు. కూర్చోండి ఆంటీ, మీకు కాఫీ చేసి తీసుకొస్తాను. అని చెప్పి క్యాథరిన్ లోపలికి వెళ్ళింది. జానకమ్మ రంగమ్మతో ఇలా అంది. రంగమ్మ, ఎందుకు దిగులు పడతావు చెప్పు? నీ ఇష్టంగా పెళ్లి జరగలేదనా? అయినా ఈ రోజుల్లో మన వాళ్ళకే వంట వార్పు సరిగ్గా రాదు. ఇంకేం ఆలోచించుకో. ఇంతలో క్యాథరిన్ కాఫీ తీసుకుని వచ్చింది. జానకమ్మ సంతోషంగా తనని దీవించి వెళ్ళింది. రంగమ్మ కోడలు గురించి ఆ ఊర్లో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎదురైన ప్రతి ఒక్కరూ రంగమ్మని ప్రశంసలతో ముంచెత్తేవారు. రంగమ్మ మనసులో కోడలి పట్ల ఇష్టం ఉన్నా బయటకి వ్యక్తపరచలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు రంగమ్మకి ఒంట్లో బాగోక ఆస్పత్రిలో చేర్పించారు. కోడలు దగ్గరే ఉండి తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. విషయం తెలిసి కిషోర్ కూడా వచ్చాడు. అమ్మా నువ్వు ఎక్కువ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. క్యాథరిన్ని నాతో పాటు తీసుకెళ్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. వారం తరువాత వాళ్ళు అమెరికా వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళని తీసుకెళ్లడానికి ఇంటి ముందు కార్ వచ్చి ఆగింది. రంగమ్మ కంట్లో నీరు తిరిగాయి. వెంటనే వెళ్లి కోడలిని హత్తుకుంది. నాకు నీకంటే మంచి కోడలు దొరకదు తల్లి. నా కొడుకు కన్నా నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావనే బాధగా ఉంది. క్షేమంగా వెళ్ళండి అంటూ కొడుకు కోడలిని ఆశీర్వదించి పంపించింది. కామెడీ పిచ్చి దెయ్యం. అనగనగా రంగాపురం అనే గ్రామంలో రంగన్న అనే తాత ఉన్నాడు. ఆ తాత తన చిన్నతనం నుండి ఎన్నో వీధి నాటకాల్లో నటించాడు. రంగస్థల నటుడిగా గొప్ప పేరు పొందుకున్నాడు. అతనికి 2 కొడుకులు. వాళ్ళు కూడా తనలానే నటులు కావాలని ఆశపడ్డాడు. కాని ఆయన కొడుకులిద్దరికీ నటనపైన ఇష్టం లేకపోవడంతో వేరే వేరే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళకి పెళ్లిళ్లు కూడా జరిగి పిల్లలు కూడా పుట్టారు. పెద్ద కొడుకుకి 2 కూతుర్లు, చిన్న కొడుకుకి 2 కొడుకులు. రంగన్న తన చిన్న కొడుకు దగ్గరే ఉంటున్నాడు. తన కొడుకులు తన బాటలో నడవలేదు గాని తన మనవళ్ళు అయినా నటులు కావాలని కోరుకున్నాడు. వాళ్ళకి చిన్నతనం నుండే నటనలో శిక్షణ ఇస్తూ ఉండేవాడు.
రంగన్న చిన్న కొడుకుకి తండ్రి ప్రవర్తన నచ్చక ఎప్పుడూ తనతో వాదిస్తూ ఉండేవాడు. కాని రంగన్న నటనపై ఉన్న పిచ్చి ప్రేమతో ఒక వెర్రి పని చేశాడు. ఒక పకీరు దగ్గరకు వెళ్ళి, ఇదిగో బాబు, నీకు డబ్బులిస్తాను. నా కోసం ఒక పని చేస్తావా? 50 ఏళ్ల క్రితం మన ఊరిలో చిట్టిబాబు అని ఒకతను ఉండేవాడు. వాడు నా స్నేహితుడే. వాడిని పిలవగలవా? వాడితో ఒకసారి మాట్లాడాలి. నిద్రిస్తున్న ఆత్మను లేపడం సామాన్య విషయం కాదు. ఒకవేళ ఆ ఆత్మకి మెలకువ వచ్చి ప్రస్తుత పరిస్థితులు చూస్తే తిరిగి వెనక్కి వెళ్లకుండా మనతోనే ఉండిపోయే అవకాశం ఉంది. అదెంతో ప్రమాదం. నువ్వు వాడిని పిలు చాలు. మిగిలినదంతా నేను చూసుకుంటాను. పకీరు వారించే ప్రయత్నం చేసినా రంగన్న వినిపించుకోలేదు. పకీరు తన శక్తితో చిట్టిబాబు ఆత్మని నిద్రలేపాడు. అబ్బా, ఒళ్ళంతా పట్టేసింది. నేనెక్కడున్నాను ఇప్పుడు? ఒరే చిట్టిబాబు, నేన్రా నీ రంగాని. మర్చిపోయావా? ఓరోరో రంగా, నువ్వట్రా. మాట అలాగే ఉంది. మంచివే ఎండిపోయావు. ఎండిపోక ముగ్గిపోవడానికి నాకేమన్నా 30 అనుకున్నావా? 80 ఏళ్ళు. నువ్వేమో 30 ఏళ్లకే టపా కట్టేశావు. సర్లే, నాకు సాయం చేసి పెట్టాలిరా. మరి సాయం చెయ్యాలంటే ఖర్చు అవుతుంది. నా సంగతి నీకు తెలుసు కదరా. తెలుసులేవోయ్. ముందు నా కొడుకుని భయపెట్టి నా మాట వినేలా చెయ్యాలి. చిట్టిబాబు ఆత్మ నిద్రపోతున్న రంగన్న కొడుకు దగ్గరకు వెళ్లి రంగన్న మాట వినకపోతే తనని చంపేస్తానని భయపెట్టింది. దాంతో రంగన్న కొడుకు చాలా భయపడి తన తండ్రి మాటే వింటానని చెప్పాడు. అదంతా కిటికీ నుండి రంగన్న చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత చిట్టిబాబు ఆత్మ రంగన్న దగ్గరకు వచ్చి, ఒరే రంగా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. మరి నా సంగతి ఏంటి? బతికున్నన్ని రోజులు జోకులు చెప్పమని విసిగించేవాడివి. చచ్చాక కూడా నీకు ఆ యావ పోలేదురా. నీకు జోకులు చెప్పడం నా వల్ల కాదు గాని ఈసారికి వెళ్ళు. ఒరే రంగా, ఇది చాలా మోసం రా. మాట ఇచ్చి తప్పుతావా? నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అంటూ చిట్టిబాబు ఆత్మ రంగన్న శరీరంలోకి దూరింది. దాంతో రంగన్న గట్టిగా అరిచి కళ్ళు తిరిగి పడిపోయాడు. మర్నాడు నిద్రపోతున్న రంగన్న దగ్గరికి కొడుకు వచ్చి నిద్రలేపాడు. నాన్నా, నాన్నా, లే. ఏంటి ఇక్కడ పడుకున్నావు? నాన్నా, ఉన్నావా పోయావా? నాన్నా. ఎవరా నీకు నానా? నన్ను కొట్టి లేపుతున్నావు. పని లేదా? కాసేపు పడుకునే వచ్చుగా. అవును, నా ఒంటి మీద ఏంట్రా ఈ పంచా లాల్చి? చిచ్చి, ముందు తొందరగా ఈ బట్టలు మార్చుకోవాలి. అంటూ గబగబా లేచి గదిలోకి వెళ్ళాడు. తన తండ్రి నటించి నటించి పిచ్చివాడైపోయాడేమో అనుకున్నాడు రంగన్న కొడుకు. రంగన్న తన మనవడి జీన్స్ ప్యాంటు షర్టు వేసుకొని బయటకు వచ్చాడు. తాతయ్య, తాతయ్య, ఏంటి నా బట్టలు వేసుకున్నావు? ఎవర్రా నీకు తాతయ్య? ఆ గెడ్డం, ఆ మీసం, ఆ వాలకం చూస్తే నాకన్నా ముసలోళ్ళ ఉన్నావు. చిట్టిబాబు, చిట్టిబాబు ఇక్కడ. చిట్టి అని ముద్దుగా పిలిస్తే పలుకుతా. తాతయ్య అంటే కొరికేస్తాను రోయ్. అంటూ కుర్రోడిలా తయారయి బయటకు వెళ్ళిపోయాడు. రంగన్న మనవడు కిషోర్ తన తండ్రి శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి, నాన్నా, నాన్న, తాతయ్య నా బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాడు. కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏమైందో ఏంటో? ఏమో బుద్ధి, బెర్రి ముదిరినట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాంలే. నువ్వు వెళ్ళి పని చూసుకో. అంటూ ఉండగానే ఆ ఊరి వాళ్ళు ఇద్దరూ పరుగున వచ్చి రంగన్న అందరినీ జోక్ చెప్పమంటూ వెంటపడుతున్నాడని, అతని మాట ప్రవర్తన వింతగా ఉన్నాయని చెప్పారు. కొంతసేపటికి పకీరు కూడా అక్కడికి వచ్చి రంగన్నకి దెయ్యం పట్టిందని చెప్పాడు. అందరూ చాలా భయపడ్డారు. దయ్యాన్ని వదిలించడానికి దర్గాకి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. రంగన్న ఇంటికి రాగానే శ్రీనివాస్ తన కొడుకు కిషోర్ ఇంకా కిరణ్లతో కలిసి రంగన్నని దర్గాకి తీసుకువెళ్లారు. ఆ పకీరు రంగన్నని కూర్చోపెట్టి, నీ ఆత్మకి ఈ శరీరంలో ఉండే అర్హత లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టు. అబ్బచ్చా, ఆడు నా ఫ్రెండా? మాట ఇచ్చి తప్పాడు.
పోనీ వాడి బదులుగా మీరు మాట నిలబెట్టుకోండి, అప్పుడు నేను వెళ్ళిపోతా. పకీరు విషయం తెలియక సరేనంటూ మాట ఇచ్చాడు. అప్పుడు రంగన్న ఒంట్లో ఉన్న చిట్టిబాబు ఆత్మ తనని ఎవరైనా మంచి జోక్ చెప్పి నవ్విస్తే కడుపుబ్బా నవ్వి వెళ్ళిపోతానని చెప్పాడు. ఇంక దాంతో వాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో చూద్దాం.